హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఇండియన్ రైల్వేస్లో అఫీషియల్గా టికెట్ కలెక్టర్తో పాటు ఇంకా గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలకి అఫీషియల్గా మనకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆగస్టు 10th లోపు అప్లై అయితే చేసుకోవాలి. పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకి. ఈసారి మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఒక చిన్న ట్రయల్ టెస్ట్ కండక్ట్ చేసేసి ఒక వీకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. స్టార్టింగ్లోనే మీకు 50,000 వరకు సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను నోటిఫికేషన్తో పాటు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బెస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ రైల్వేకి అండ్ ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఇందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి. మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ క్లాస్కి సంబంధించి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ రైల్వేస్కి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ మనకి రీసెంట్లీగానే స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి 10th August వరకు అయితే టైం ఇచ్చారు ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి. సో మీకు ఆన్లైన్ అప్లై చేయడానికి డీటెయిల్డ్ వీడియో సపరేట్గా చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో. సో నాకు కూడా ఐడియా వస్తుంది కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. జాబ్ నోటిఫికేషన్కి మనము ఆన్లైన్లో అప్లై చేస్తాం కదా, అప్లై చేసేటప్పుడు మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎవరు ఎంత పే చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ మైనారిటీ వాళ్ళు. సో వీళ్ళు కేవలం 250 అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు ట్రయల్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది రీఫండ్ అనేది చేస్తారు మీ అకౌంట్కి. సో మిగతా వాళ్ళైతే 500 అనేది పే చేయాలి. మీకు ఆ యొక్క ట్రయల్ టెస్ట్ అయిపోయిన తర్వాత 400 అమౌంట్ అనేది మీకు రీఫండ్ అనేది చేస్తారు. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే డెబిట్ కార్డు ద్వారా కానీ లేదంటే క్రెడిట్ కార్డు ద్వారా కానీ సో ఇలాంటి పేమెంట్ ఆప్షన్స్ ద్వారా మీరు ఫీ అనేది పే చేసుకో ద్వారా వీళ్ళు రైల్వేలో ఎలాంటి ఉద్యోగాల్ని భర్తీ చేయబోతున్నారు, వాటికి సంబంధించి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత ఏముండాలి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. చూడండి, మనకి ఇక్కడ పే లెవెల్ 1కి సంబంధించి ఇక్కడ మనకి గ్రూప్ డి క్యాడర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. సో వాటికేమో 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేయొచ్చు. ఐటీ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా మనకి పే లెవెల్ 2 and 3 అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇవి మనకి ఏంటంటే టికెట్ కలెక్టర్కి సంబంధించి జాబ్స్ అన్నమాట. సో టికెట్ కలెక్టర్కి సంబంధించి జాబ్స్కి మీరు జస్ట్ ఇంటర్ కానీ డిప్లొమా కానీ పాస్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇదే నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ అని చెప్పేసి రైల్వేలో జాబ్స్ ఉంటాయి. వాటికి సంబంధించి ఇక్కడ పే లెవెల్ 4కి సంబంధించి జాబ్స్ వీటికేమో 12th లేదా ఇంటర్ డిప్లొమా పాస్ అని అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు ఇది క్లర్క్ టైప్ జాబ్ కాబట్టి మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి అడగడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంకా అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి స్టేషన్ మాస్టర్స్కి సంబంధించి కూడా జాబ్స్ ఉంటాయి. వాటికి డిగ్రీ అనేది ఏ విభాగంలో డిగ్రీ పాస్ అని అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో సో వాళ్ళకి మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే కంప్లీట్ చేస్తారో క్వాలిఫికేషన్స్ వాళ్ళకి అవకాశం అనేది కల్పిస్తున్నారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు, అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఒక జాబ్స్కి మీకు ఎలా సెలెక్షన్ చేస్తారంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఈసారి మనకి ఎగ్జామినేషన్ లేకుండా ఎంపిక చేస్తున్నారని చెప్పేసి. మనకి సెలెక్షన్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత మీ స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్ అనేది పెడతారు. అందులో మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ చూస్తారు. దాని తర్వాత మీకు స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఏమున్నాయో అవి అసెస్ చేస్తారు. తర్వాత మీ క్వాలిఫికేషన్ మార్క్స్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, కోచ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్ ఇవన్నీ కూడా మీకు టెస్ట్ చేస్తారని చెప్పాను కదా, దానికి సంబంధించి 40 మార్క్స్ అనమాట. సో ఫిట్ క్యాండిడేట్కి 25 మార్క్స్. సో ఈ విధంగా అభ్యర్థులను అయితే డైరెక్ట్గా
సెలక్షన్ చేసి మీకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఏ కేటగిరీకి సంబంధించి మనకి ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారో సెలక్షన్ చెప్పేసి ఇచ్చారు. టోటల్గా మీకు 100 మార్కులకి సెలక్షన్ చేస్తారు. ఇందులో మీరు స్పోర్ట్స్ ట్రయల్కి సంబంధించి 40 మార్క్స్ అండ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి 50 మార్క్స్, తర్వాత మీ క్వాలిఫికేషన్కి ఏమో 10 మార్క్స్. సో ఈ విధంగా అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు లెవెల్ 5కి సంబంధించి అండ్ లెవెల్ 4కి సంబంధించి. సో ఇక్కడ పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించి మినిమం ఎన్ని మార్క్స్ వస్తే మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సంబంధించి డైరెక్ట్గా మీకు మన వాట్సాప్ ఛానల్లో అప్లై లింక్ అనేది ఇచ్చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఇక్కడ మీకు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసేసి రిజిస్టర్ పైన క్లిక్ చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా అయితే చెక్ చేసుకుని రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసేసేయండి. జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి వేకెన్సీస్ని వివిధ రకాల వర్క్షాప్స్ ఉంటాయి కదా రైల్వేలో. ఇందులో మనకి నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అందులో వివిధ రకాల లొకేషన్స్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తారు. ఇందులో మనకి లెవెల్ 4 అండ్ లెవెల్ 5కి సంబంధించి వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఓన్లీ మెన్కి కేటాయించారు. అండ్ ఇంకా మనకి ఇక్కడ లెవెల్ 2 అండ్ లెవెల్ 3 అంటే ఏదైతే మనకి టికెట్ అలాంటి జాబ్స్ వాటికేమో ఇక్కడ 16 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. ఇందులో మెన్కి 11, ఉమెన్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇంకా మనకి వేరే లొకేషన్లో లెవెల్ 1కి సంబంధించి ఇక్కడ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఉమెన్కి 7, మెన్కి 3 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇంకో వేరే వర్క్షాప్స్కి సంబంధించి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. టోటల్గా 59 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మనకి ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి ఏ గేమ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే చూడండి ఇక్కడ బ్యాడ్మింటన్కి సంబంధించి, ఇంకా మనకి సైక్లింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, బాక్సింగ్, క్రికెట్, హాకీ, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఇంకా మనకి అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, హాకీ, రెజ్లింగ్, క్రికెట్, హ్యాండ్బాల్, షూటింగ్, క్రికెట్, హ్యాండ్బాల్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, టెన్నిస్, వాలీబాల్, ఇలా మనకి చాలా గేమ్స్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. వాటికి సంబంధించి విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగిందనమాట. సో ఎవరికైతే ఆ గేమ్స్ అనేవి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో వాటికి సంబంధించి స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర ఉంటాయో సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. సో మీకు దానికి సంబంధించి గేమ్ స్కిల్స్ చూస్తారు అండ్ మీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్తో పాటు మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా సో అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి మీకు డైరెక్ట్గా పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ రైల్వేస్కి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి అయితే రావడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో ఆగస్ట్ 10th లోపు మనము ఈ జాబ్స్కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ జూలై 1, 2026 కల్లా మినిమం 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి పర్టికులర్గా క్వాలిఫికేషన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదన్నమాట. అండ్ మీకు ఎటువంటి రిజర్వేషన్ కూడా వర్తించదు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకొని మన వాట్సాప్ ఛానల్లో డైరెక్ట్ నోటిఫికేషన్తో పాటు అప్లై లింక్ అనేది ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.